ప్రకృతి అందాలను చూడాలంటే కేరళ, ఊటీ, గోవా, కొడైకెనాల్ వంటి టూరిజం ప్లేసెస్కు వెళ్లక్కర్లేదు. తొలిసారిగా ఏపీలోనే అంతటి అనుభూతిని ఫీల్ అయ్యే విధంగా హోమ్ బోట్లను తీర్చిదిద్దారు. కృష్ణమ్మ పరవళ్ల మధ్యలో ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి హోమ్ బోట్లు త్వరలో మన ముందుకు రానున్నాయి. ప్రకృతి అందాలను చూడాలంటే కేరళ లాంటి ప్రదేశాలకు వెళ్లాల్సిందే అనేది అందరి అభిప్రాయం. బట్ దానికి విభిన్నంగా విజయవాడలో తొలిసారిగా అయితే మాత్రం హోమ్ బోట్ రెడీ అయిపోయింది. సో ఎవరైనా ఫ్యామిలీతో సరదాగా అలా బయటకు వెళ్ళాలి, 24 అవర్స్ ఫ్యామిలీతో కలిపి స్పెండ్ చేయాలి అంటే కనుక హోమ్ బోట్స్ అయితే మాత్రం రెడీ అయిపోయాయి. దీనికి ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు రేపు 8వ తారీఖున ఘనంగా లాంచ్ చేయబోతున్నారు. అసలు ఆ హోమ్ బోట్ ఏంటి, ఎలా ఉండబోతుంది, లోపల ఫీచర్స్ ఏంటి, అక్కడ లోపల ఉన్నటువంటి సదుపాయాలు ఏంటి, ఒకసారి నాతో వచ్చి చూడండి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అమరావతి రాజధానిలో ఎన్నో అబ్బురపరిచే కళాత్మకతలను పర్యాటకుల కోసం తీసుకువచ్చింది. ఇతర దేశాల నుండి, ఇతర ప్రాంతాల నుండి అమరావతికి వచ్చిన వారికి ఆటవిడుపుగా ఉండేందుకు హోమ్ బోట్లను ఏర్పాటు చేశారు. అతి తక్కువ ధరకే ఫ్యామిలీతో ప్రకృతి అందాలను తిలకిస్తూ ఇంటి తరహా బోట్లో ఫ్యామిలీతో గడిపే విధంగా ఏపీ టూరిజం శాఖ 3 ప్రత్యేక బోట్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ హోమ్ బోట్స్ ద్వారా పర్యాటకులు సరదాగా రాత్రివేళ వెన్నెల కింద బోటులో విహరిస్తూ ఆహ్లాదంగా గడిపేందుకు సరికొత్త ఆలోచనతో ఈ బోట్లను డిజైన్ చేశారు. సాధారణంగా ఇటువంటి అనుభూతి పొందాలంటే పర్యాటకుల దృష్టి కేరళ వైపే ఉంటుంది. ఇకపై అంత ప్రయాస పడాల్సిన అవసరం లేకుండా కృష్ణానదిలోనే బోట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటిల్లో పర్యాటకులు బ్యాక్ వాటర్లో ప్రయాణిస్తూ రాత్రిపూట బసను ఆస్వాదించవచ్చు. కుటుంబం అంతా కలిసి సమయం గడపడానికి, పార్టీలు చేసుకోవడానికి అనువుగా వీటిని డిజైన్ చేశారు. ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, గార్డెన్ ఏరియా, లాన్ లాంటి అన్ని సదుపాయాలు ఈ బోట్లలో ఉంచారు. పీపీపీ విధానంలో తయారు చేసిన 3 రకాల బోట్ హౌస్లు ప్రస్తుతం ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం ప్రాంతంలో ట్రయల్ రన్ వేస్తున్నాయి. సీఎం చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా భవన్ ఐలాండ్లో ఇవి ప్రారంభిస్తున్నాం. ఈ డిజైన్స్ అన్నీ కూడా మాకు యూనిక్ అన్నమాట. ఇవి మా CEO గారు ఫ్లోరిడాలో చూసి అక్కడ ఆల్రెడీ అతను డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. దాని విధంగా ఇండియాలో డెవలప్మెంట్ చేయడం కోసం మేము ఇక్కడ ఇవన్నీ లాంచ్ చేసాం. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఇండియాలో తయారయ్యినవే, మన ఏపీలో తయారవుతున్నాయి. ఇవి మా తాలూకు కంపెనీ ఈ పపై ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది. అది మైలవరం నుంచి ఒక 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఏ కొండూరులో ఉంది. ఆ ఫ్యాక్టరీలో ఇవన్నీ తయారు చేస్తున్నాయి. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా యూనిక్గా ఈ ప్రొడక్ట్స్ తయారు చేసినప్పుడు అక్కడ మనకు ఒక 100 మెంబర్స్ వరకు ఇక్కడ లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాం. అదేవిధంగా మన వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఈ సర్వీసెస్ సెక్టర్లో ఆల్రెడీ 200 మెంబర్స్ మోర్ దెన్ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు మా కంపెనీలో. ఇక్కడ మనకి ఈ ప్రొడక్ట్స్ లాంచ్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు టూరిజం డెవలప్మెంట్ బాగా అవుతుంది. అంటే మనకి ఇప్పుడు ప్రీవియస్గా మన ఏపీలో కానీ మన అదర్ స్టేట్లో కానీ ఇటువంటి యూనిక్ ప్రొడక్ట్స్ ఎక్కడ లేవు. ఈ ఫ్లోటింగ్ పాట్స్ అనేవి కానీ, క్యాప్సుల్ హౌస్ కానీ, ఈ క్యాండిల్ డిన్నర్స్ అన్నవి మనం ఇప్పుడు రీసెంట్గా లాంచ్ చేస్తున్నాం. ప్రస్తుతానికి ట్రయల్ రన్ లో ఉన్న ఈ 3 బోట్లు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. ఫ్లోట్ క్యాప్సుల్ హౌస్ బోట్, ఫ్లోట్ పోడ్ బోట్, ఫ్లోట్ క్యాండిల్ డైనింగ్ బోట్ గా వీటికి నామకరణం చేశారు. బర్త్డే పార్టీలు, క్యాండిల్ డిన్నర్, హోమ్ అట్మాస్ఫియర్ ఉన్న క్యాప్సుల్ హౌస్ బోట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ 3 బోట్లను జనవరి 8వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ఘనంగా ప్రారంభించనున్నారు. ఈ బోట్లను ఇప్పటికే 3 రోజుల నుంచి ట్రయల్ రన్ నిర్వహించి ఏపీ ఇన్లాండ్ వాటర్ అథారిటీ వారు రిజిస్ట్రేషన్ చేయగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రూట్ పర్మిషన్ ఇచ్చారు. ఏపీ పోర్ట్స్ అథారిటీ అధికారులు బోట్లను చెక్ చేసి ఫిట్నెస్ సర్టిఫికేట్, ఎన్ఓసి క్లియరెన్స్ ఇచ్చారు. కంట్రోల్ రూమ్ ద్వారా వీటన్నిటిని మానిటర్ చేస్తారు. 2 కోట్ల ఖర్చుతో ఈ బోట్లను నిర్మించారు. ఈ బోటింగ్ మీద ఆధారపడి 200 మంది జీవనోపాధి పొందుతున్నారు. త్వరలో ఈ 3 బోట్లు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. విజయవాడ పున్నమి ఘాట్, భవానీ ఐలాండ్, ఇబ్రహీంపట్నం పవిత్ర సంగమం, రాజమండ్రి సరస్వతి ఘాట్, మైలవరం డ్యాం కడప, తాటిపొడి రిజర్వాయర్, సూర్యలంక ప్రాంతాల్లో హౌస్ బోట్స్ అందుబాటులోకి రానున్నాయి. సింపుల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈ బోట్లను పర్యాటకులకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు.
పర్యాటక రంగాన్ని ఏపీ టూరిజం అభివృద్ధి చేసే దిశగా కూటమి ప్రభుత్వం పర్యాటకులను దృష్టిలో పెట్టుకుని ఎన్నెన్నో అద్భుతాలను సృష్టిస్తున్నారు. త్వరలో ఈ అద్భుతాలను ఆనందాలుగా మార్చుకుని పర్యాటకులు ఎంజాయ్ చేయబోతున్నారు. చూసారుగా లగ్జరియస్ స్టే. ఏపీలో ఒక్క బోట్ లో ఇన్ని రకాలైనటువంటి అడ్వాంటేజెస్, ఇన్ని రకాల ఫీచర్స్ ఉన్న బోట్ నేను ఎప్పుడు చూడలేదు. ఒక బోట్ లో బెడ్, ఏసీ, అలాగే మనం చూసుకుంటే ఫ్రిడ్జ్ అండ్ ఓపెన్ బాల్కనీ, తర్వాత సరదాగా కూర్చొని అందరూ కబుర్లు చెప్పుకోవడానికి ఒక లాన్, ఇలాంటివన్నీ ఒక బోట్ లో ఉన్నాయంటే వావ్ అనిపించేటట్టుంది. ప్రకృతి అందాల్ని ఆస్వాదించడంతో పాటు ఈ బోట్ లో వచ్చి కాసేపు సేద తీరడానికి కూడా చాలా మంచి అనుభూతిని అయితే ఇస్తుంది. కెమెరా పర్సన్ సురేష్ తొలీలా, ఏపీ ఆంధ్రజ్యోతి, విజయవాడ.